చిద్గురుగీత సభ్యులకి, క్రియాయోగ సాధకులకి నా శుభాకాంక్షలు. చిద్గురుగీత అందిస్తున్నటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం షట్చక్ర ఆకర్షణ క్రియ. ఈ షట్చక్ర ఆకర్షణ క్రియలో సాధకులని ఎన్నో సంవత్సరాలుగా అలరిస్తున్నటువంటి ఒక కార్యక్రమం షట్చక్ర సాధన. ఈ షట్చక్ర సాధన ద్వారా సాధకులు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో పొందడానికి ఈ ప్రాక్టికల్ సెషన్స్ ఉపయోగపడతాయి. మన లోపల ఉండేటటువంటి 6 శక్తి కేంద్రాలకి కావలసినటువంటి అంశాలని అందించడం ద్వారా ఆ శక్తి కేంద్రాలని బలోపేతం చేసి శక్తివంతం చేసి మనం శక్తివంతంగా ఏ విధమైనటువంటి అనారోగ్యాన్ని దరిచేరనీయని సామర్థ్యాలతో కూడినటువంటి స్థితిని దేహానికి అందించగలుగుతాం. కాబట్టి ఈ శక్తి కేంద్రాలు ఎలా ఉంటాయి, ఈ శక్తి కేంద్రాలు ఎలా ప్రవర్తిస్తుంటాయి, ఈ శక్తి కేంద్రాలకు కావాల్సినటువంటి వాతావరణం మనం ఎలా అందించవచ్చు అనేటటువంటి ఎన్నో విశేషమైనటువంటి అంశాలతో రూపొందించబడినటువంటి కార్యక్రమమే ఈ షట్చక్ర ఆకర్షణ క్రియ అనేటటువంటి కార్యక్రమం. ఈ షట్చక్ర సాధనలో భాగంగా ఈరోజు మీకు ఒక వినూత్నమైనటువంటి అంశాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. మనం రోజువారీ తినేటటువంటి ఆహారంలో ఈ శక్తి కేంద్రాలకు కావాల్సినటువంటి అంశాలు ఉంటాయి. ఈ శక్తి కేంద్రానికి కావాల్సినటువంటి అంశాల ద్వారా ఆ ఆహారం మనకి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, బలాన్ని అందించగలుగుతుంది. ఎప్పుడైతే ఈ అంశాలు ఆ పదార్థాలలో ఉండవో అవి ఏ విధంగానూ శరీరానికి ఆరోగ్యాన్ని కానీ ఆనందాన్ని కానీ అందించవు. ఉదాహరణకి మనందరికీ ఒక ఆచారం ఉంది. ఉగాది రోజు షడ్రసోపేతమైనటువంటి ఉగాది పచ్చడిని ప్రసాదంగా చేసుకొని స్వీకరించడం అనేది మనకి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆచారం. ఇందులో మన ఋషులు మనకి తెలియజేస్తున్నది ఏంటంటే ఈ 6 రకాలైనటువంటి రుచులు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మనం శక్తివంతంగా ఉండడానికి, ఈ శక్తి కేంద్రాలు బలోపేతం అవ్వడానికి ఈ 6 రుచులు చాలా కీలకమైనటువంటి అంశాలు. ఈ 6 రుచులతో ఎలా మనం ఆరోగ్యంగా ఉండొచ్చో అనేటటువంటి అంశాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మన మనకు మూలాధారం, స్వాధిష్టానం, మణిపురం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ అనేటటువంటి షట్శక్తి కేంద్రాలు మనకు ఉన్నాయి. ఈ శక్తి కేంద్రాలకి రకరకాలైనటువంటి అంశాలని ఈ శక్తి కేంద్రాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. రకరకాలైనటువంటి అంశాలు ఈ శక్తి కేంద్రాల చేత ప్రభావితం అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ శక్తి కేంద్రాల యొక్క విశిష్టతని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ శక్తి కేంద్రాలతోనే మనం జీవిస్తూ ఉన్నాం. ఈ శక్తి కేంద్రాల యొక్క ప్రభావంతోనే మన నిత్య నైమిత్తిక కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ శక్తి కేంద్రాల మీద అవగాహన లేకపోతే ఈ శక్తిని మనం సమన్వయం కాలేము. ఈ శక్తితో సమన్వయం కాలేకపోవడం చేత రకరకాలైనటువంటి రుగ్మతలకు భయపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంటుంది. కాబట్టి ఎప్పుడైతే శక్తితో మనం సమన్వయం అవుతామో ఎటువంటి విపత్తు వచ్చినా సరే దాని యొక్క కారణాన్ని గుర్తించి ఈజీగా దాన్ని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో శక్తి కేంద్రాల యొక్క అవగాహన అనేది ప్రతి వ్యక్తికి చాలా ముఖ్యమైనటువంటి అంశం. నన్ను అడిగితే పాఠ్యాంశాలలో చేర్చదగినటువంటి అంశం ఈ క్రియాయోగ అనేటటువంటి సాధన వ్యవస్థ. 1వ తరగతిలోనే ఎనర్జీ సెంటర్స్ గురించి, ఈ ఎనర్జీ సెంటర్స్ ఏ విధంగా ప్రవర్తిస్తుంటాయి, ఈ ఎనర్జీ సెంటర్స్కి ఏది ఏ వాతావరణంలో ఈ ఎనర్జీ సెంటర్స్ బ్లాక్ అవుతుంటాయి, ఈ ఎనర్జీ సెంటర్స్ బలహీనం అవుతుంటాయి, ఈ ఎనర్జీ సెంటర్స్ డిస్ట్రాయ్ అవుతుంటాయి అనేటటువంటి అంశాలని పసిపిల్లల స్థాయిలోనే, విద్యాభ్యాసం జరుగుతున్నటువంటి స్థాయిలోనే వారికి గనక అందించినట్లయితే వారికి ఒక గొప్ప పునాదిని మనం వేసిన వాళ్ళం అవుతాము. రేపటి తరానికి ఒక గొప్ప విద్యని వారికి బాల్యంలోనే అందించిన వాళ్ళం అవుతాం. సో ఈ 6 రుచుల గురించి మనం విశదంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మనకి మూలాధార శక్తి కేంద్రం అనేది ఒక శక్తి కేంద్రం ఉంటుంది. ఇది నడుము భాగం దగ్గర ఉంటుంది. అంటే వెన్నుపూస యొక్క ఎండ్ అనమాట. వెన్నుపూస యొక్క చివరి భాగం తుంటి అంటాం. మీరు కూర్చున్నప్పుడు ఇలా పిడికిలి బిగించి వెనక పెడితే ఈ చూపుడు వేలు ఎక్కడైతే తగులుతుందో అక్కడ మూలాధార శక్తి కేంద్రం ఉంటుందిగా మీరు గుర్తించవచ్చు. ఈ మూలాధార శక్తి కేంద్రం బలహీనమైతే మన శరీరంలో ఉండేటటువంటి జవసత్వాలు బలహీనమవుతాయి. బలహీనంగా ఉంటాం, నీరసంగా ఉంటాం, ఉత్సాహంగా ఉండం, యాక్టివ్గా ఉండం. సో ఈ శరీరానికి ఈ మూలాధారం బలంగా ఉండడం కోసం
మనకి ఒక రుచి తప్పనిసరి అవసరం. అదే ఉప్పు. మూలాధారం బలంగా ఉండడానికి కావాల్సింది ఉప్పు అన్నమాట. జంతువుల్ని మీరు గమనించినట్లయితే అవి రాళ్ళని నాకుతూ ఉంటాయి. రాళ్ళని ఇట్లాంటి వాటిని నాకుతూ ఉంటాయి. ఎందుకంటే అవి తినే ఆహార పదార్థాలలో ఆ విధమైనటువంటి సోడియం లభించకపోవడం చేత రాళ్ళని, ఈ ఉప్పగా ఉండేటటువంటి అంశాలని నాకుతూ ఉంటాయి. అది మీరు గుర్తించవచ్చు. సో ఉప్పు అనేది మూలాధారం బలంగా ఉండడానికి చాలా ఉపయోగపడేది. అదే ఉప్పు మూలాధారాన్ని బలహీనం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే ఋషులు ఈ ఉప్పు, కారం ఈ రెండింటి విషయాల్లో అతి అనేది పనికిరాదు అని చెప్తారు. క్షారలవణ వర్జనంచ అని చెప్పి కొన్ని సాధనల్లో ఉప్పు కారాలు లేకుండా ఉండడం ద్వారా ఈ మూలాధార స్వాదిష్టానాది శక్తి కేంద్రాలు, మూలాధార స్వాదిష్టాన అనే ఈ రెండు శక్తి కేంద్రాలని నిగ్రహించగలుగుతాము. వాటిని మనం కంట్రోల్గా ఉంచగలుగుతాము అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా ఉన్నట్లుగా కొన్ని గ్రంథాలలో చెప్తున్నారు. ఆపస్తంభ సూత్రం ఇట్లాంటి ప్రాచీనమైనటువంటి గ్రంథాల్లో ఈ ఉప్పు కారాలని వర్జించాలి అనేటటువంటి అంశాలు ఉన్నాయి. అయినా సరే మనం మూలాధారానికి బలంగా ఉండాలి అంటే కంపల్సరీ ఉప్పు అనేది అవసరం. సో ఉప్పు అనేటటువంటి రుచిని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. అతిగా కాకుండా చక్కగా ఆ ఉప్పుని ఉపయోగించుకుంటూ బలంగా ఉండడానికి ప్రాధాన్యతనివ్వాలి. అలాగే స్వాదిష్టాన శక్తి కేంద్రం మనో నిగ్రహాన్ని, మనస్సు యొక్క శక్తిని, మనోశక్తిని పెంచడానికి ఈ స్వాదిష్టాన శక్తి కేంద్రం అనేది శక్తివంతంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ స్వాదిష్టాన శక్తి కేంద్రం బలంగా ఉండడానికి కారం అనేది చాలా అవసరం. సరైనటువంటి చక్కటి కారంగా మనం కారంగా ఉపయోగించుకునేటటువంటి మిరియాల కారాన్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ మిరియాల కారాన్ని చారు రూపంలో తీసుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే స్వాదిష్టానం నీటి అంశ కాబట్టి, నీరు అనే తత్వానికి అనుస్యూతమై ఈ స్వాదిష్టాన శక్తి కేంద్రం ఉంటుంది కాబట్టి ఈ కారానికి సంబంధించిన మిరియాల కారాన్ని చారులాగా పెట్టుకొని ఆరోగ్యంగా మూత్రపిండాలు శుద్ధి అవ్వడానికి ఉపయోగ ఉపయోగపడుతూ ఉంటుంది. శరీరం శుద్ధి అవ్వడానికి, శరీరంలో వేడి తగ్గడానికి ఇట్లాంటి అంశాలకి ఈ చారుని వాడుతూ ఉంటాం. ఈ చారులో బెల్లం కలిపినప్పుడు అది మణిపుర శక్తికి అనుసంధానం అవుతూ ఉంటుంది. అప్పుడు వారి యొక్క ఈ జీర్ణ రసాలు కూడా బాగా వృద్ధి అయ్యి మంచి ఆకలి కలగడానికి, మంచిగా ఆహారం తీసుకోవడానికి, తీసుకున్నటువంటి ఆహారం వంట పట్టడానికి ఉపయోగపడుతుంది. సో ఇట్లా స్వాదిష్టాన శక్తి కేంద్రానికి కారం అనేటటువంటి రుచి చాలా ప్రధానమైనదిగా మనం తెలుసుకోవాలి. ఈ కారాన్ని ఎక్కువగా వాడితే స్వాదిష్టాన శక్తి కేంద్రం బలహీనమవుతుంది. అలాగని చెప్పి కారం తక్కువగా తిన్నా స్వాదిష్టాన శక్తి కేంద్రానికి బలహీనమైనటువంటి స్థితి కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కారాన్ని కూడా మీకు తగినంత కారాన్ని రోజు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మణిపురానికి తీపి తీపి అనేది మణిపుర శక్తిని ప్రభావితం చేసేటటువంటి రుచి. అందుకే ఏదైనా సరే శుభ సందర్భాలలో తీపి చేయడం అనేటటువంటి ఉద్దేశంతో స్వీట్స్ తినడం ఇట్లాంటి అంశాలు చేస్తూ ఉంటాం. దీనివల్ల మణిపుర శక్తి ప్రభావితం అవుతుంటుంది, ప్రసన్నమైనటువంటి స్థితిని అందిస్తూ ఉంటుంది. మరి అతిగా తీపి తీసుకోవడం ద్వారా ఈ మణిపుర శక్తి కేంద్రం బలహీనం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఉప్పు, కారం, తీపి అనే ఈ మూడు అంశాలు అతిగా కాకుండా అసలు లేకుండా ఉండే కంటే ఒక బ్యాలెన్స్డ్గా ఈ ఉప్పు, కారం, తీపి అనేటటువంటి మూడు రుచుల్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే అనాహత శక్తి కేంద్రానికి వగరు అనేటటువంటి రుచి చాలా తప్పనిసరి అయినటువంటి అంశం. అందుకే వగరుగా ఉండేటటువంటి ఉసిరి, సి విటమిన్కి సంబంధించినటువంటి అంశాలన్నీ ఉండేటటువంటి రుచి అన్నమాట వగరు. ఈ వగరుని చక్కగా మీరు పూర్వం రోడ్డు మీద వెళ్తూ ఉంటే, ఇట్లా దారుల వెంట వెళ్తుంటే చుట్టుపక్కల ఇట్లాంటి వగరుగా ఉండేటటువంటి పదార్థాలు బాగా దొరికేవి. చక్కగా తీసుకునేవాళ్ళు. చక్కగా ఇమ్యూనిటీ పెరిగేది, రెసిస్టెన్స్ పెరిగేది, చక్కగా బలంగా ఉండేవాళ్ళు. సో వగరు అనేది అనాహత శక్తి కేంద్రానికి బలాన్ని అందించేటటువంటి రుచిగా మనం చెప్పొచ్చు. ఇది మనం ఎక్కువగా తినలేం. మీరు తినాలనుకున్నా సరే వగరుని ఎక్కువగా తినలేం కాబట్టి దీనివల్ల ఏ విధమైనటువంటి సమస్య లేదు. అలాగే ముఖ్యమైనటువంటి రుచి, రుచుల్లో కల్లా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి రుచి చేదు. ఈ చేదు
మన యొక్క విశుద్ధి శక్తి కేంద్రాన్ని ప్రభావితం చేసేటటువంటి రుచి. అందుకే మన పూర్వీకులు ఈ విశుద్ధి శక్తి కేంద్రం యొక్క బలం చాలా ముఖ్యమైనదిగా గ్రహించి సాధారణంగా రాత్రిపూట నిద్రపోయినప్పుడు శరీరంలో ఉండేటటువంటి మలినాలన్నీ ఉదయం నిద్ర లేచే సమయానికి గొంతు దగ్గరకు వచ్చి చేరతాయి. కఫం రూపంలో చేరతాయి. ఈ కఫాన్ని కొట్టాలి అంటే, ఈ కఫాన్ని బయటికి నెట్టాలి అంటే మనం కంపల్సరీ చేదుని తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే చేదు ద్వారానే కఫం తెగుతుంది కాబట్టి చేదైనటువంటి వేప పుల్లల్ని దంతధావనానికి ఉపయోగించే విధంగా మనకు ఒక ఆచారాన్ని నిర్దేశించడం జరిగింది. ఇలా వేప పుల్లలతో అది నవ్వులుతున్నప్పుడు వచ్చేటటువంటి ఆ రసం, చేదు రసం మింగడం ద్వారా ఇక్కడ గొంతు దగ్గర ఉండేటటువంటి కఫం బయటకు వచ్చేసేసి ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడేటటువంటి ఆచారాన్ని మనకు అందించారు. కాబట్టి చేదు అనేది చాలా ముఖ్యమైనది ఈ విశుద్ధి శక్తి కేంద్రానికి. ఎవరికైనా సరే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఉన్నా, క్రానికల్ డిసీజెస్ ఉన్నా సరే చేదుని మీరు ఔషధంగా తీసుకోవచ్చు. చక్కగా చేదుని చక్కగా తీసుకోవడం ద్వారా విశుద్ధి శక్తి కేంద్రాన్ని బలంగా చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా మనం తినలేం కాబట్టి వీటి ద్వారా ఏ విధమైనటువంటి సమస్య ఉండదు. అలాగే ఆజ్ఞాశక్తి కేంద్రానికి కూడా ఒక రుచి ఉంది ప్రత్యేకించి, అదే పులుపు. మీరు మీరు గమనిస్తే పులుపు నోటి మీద పడగానే ఈ బ్రుకుటిని ముడుస్తాం. ఇట్లా ముడుస్తాం. కారణం ఏంటంటే ఆజ్ఞకి చక్కగా ఆకర్షితం అయ్యేటటువంటి ఆజ్ఞాశక్తి కేంద్రానికి ప్రభావితం చేసేటటువంటి రుచి ఈ పులుపు. ఈ పులుపును కూడా రోజువారీ ఆహార పదార్థాలలో ఉంచడం కోసమే మనకి పచ్చళ్ళని అలవాటు చేశారు. ఆవకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, ఇవన్నీ కూడా చిట్ట చివరిలో మనం చక్కగా పెరుగులో నంచుకోవడానికి ఒక చిట్ట చివరి పదార్థంగా దీన్ని ఉంచుకుంటాం. తర్వాత మజ్జిగ అనేటటువంటి తాగడం ద్వారా, ఆ పానీయం తాగడం ద్వారా శరీరంలో ఉండేటటువంటి అన్ని అంశాలు బ్యాలెన్స్డ్గా ఉండడానికి, కఫ వాత పిత్తాలు ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండడానికి మజ్జిగ అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా రుచులని ఆరోగ్యంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే షట్చక్ర సాధనలో ఇలా శక్తి కేంద్రాలకు ఉపయోగపడే ఎన్నో అంశాలని, మెథడ్స్ని, టెక్నిక్స్ని మీకు అందించి మీ శక్తి కేంద్రాలు ఎప్పుడూ బలోపేతంగా ఉండేలాగా, శక్తివంతంగా ఉండేలాగా తీర్చిదిద్దే మెథడ్స్ని ప్రాక్టికల్ సెషన్స్లో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. షట్చక్ర ఆకర్షణ క్రియలో జాయిన్ అవ్వాలనుకున్న వారు నా వాట్సాప్కి నేరుగా మెసేజ్ చేయడం ద్వారా మీకు షట్చక్ర ఆకర్షణ క్రియ కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని వివరాలని మేము అందించగలుగుతాము. ఇలా క్రియాయోగాన్ని ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి చిద్గురు సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. ఓం తత్ సత్.